హాయ్ ఫ్రెండ్స్, మేము ఇంతకుముందు అయితే షార్ట్ వీడియో పెట్టాము, కానీ కొంతమందికి అర్థం కాదని చెప్పేసి నేను ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను. ఎవరైనా దయచేసి తిరుమలకు సబ్బులు తీసుకొని ఇంత రేటు అంత రేటు ఒక వస్తువు తగిలిద్దండి, 100 రూపాయలకి ఒక వస్తువు తగిలిద్దంటే మాత్రం దయచేసి అది మాత్రం ఎవ్వరు నమ్మొద్దండి. వాళ్ళు ప్రతి దాంట్లో 7 వస్తువులు పెడతారు. ఆ 7 వస్తువులు కొనాలని ఆర్డర్ చేస్తారు. మా అమ్మ అండి హాస్పిటల్ కోసం 4000 రూపాయల డబ్బులు పక్కన పెడితే ఆ డబ్బులు మానేసి ఇక ఊర్లోకి వచ్చాయని చెప్పేసి ఒక వస్తువు 100 రూపాయలకు వచ్చిద్దని ఆమె తెలియక అనవసరంగా 3500 ఇచ్చి ఇవి కొన్నదండి. పోనీ ఇవేనా ఉపయోగపడతాయి అంటే ఇది కర్ర చూసారండి, అసలు దీన్ని ఎవరైనా చపాతీలు చేస్తారా? ఇదేమో చాలా డెలికేట్గా ఉందండి, ఖచ్చితంగా వేస్ట్. ఈ కుక్కర్ కూడా అసలు ఇది మాకు ఫ్యాన్ గాలి వస్తుంది, గాలికి ఇట్లా గట్టిగా పెడితే గాలి కూడా ఎగిరిపోయేటట్టుంది ఖచ్చితంగా. ఆ తర్వాత ఇగో పెద్ద కుక్కరు ఇచ్చేటప్పుడేమో అన్నీ గంగా అంటారు, కానీ లోపల మాత్రం గంగా ఏం లేవండి. అన్ని తుక్కాస్ కంపెనీలన్నీ పెట్టి అసలు ఈ కంపెనీ కనీసం పేరు కూడా కొంతమంది తెలిసి ఉండదు. అట్లాంటి కంపెనీలు అన్నీ వేస్ట్ అండి. ఇట్లాంటివి అయితే దయచేసి ఎవరు కొనద్దండి. ఏదైనా ఒక వీడియో చేస్తున్నామంటే అది కొంచెం మీకు యూజ్ అవ్వాలని చెప్తున్నాము. చాలామంది తెలియక ఇవన్నీ కొంటారు కాబట్టి, ఎందుకంటే మాలాగా ఎవరు మోసపోవద్దు. ఇవన్నీ వేస్ట్ అండి, అస్సలు పనికిరావు. మీ దగ్గర నిజంగానే అమౌంట్ ఉంటే వెళ్ళి షాపులలో కొనుక్కోండి. 10 రూపాయలు వెళ్ళిన వస్తువు అనేది మనకు నిలబడుతుంది. ఇట్లాంటివన్నీ ఒక్క వస్తువు కూడా మనకి ఏది పనిచేయదండి. దీనివల్ల నష్టపోవడం తప్పితే లాభం వచ్చేది ఏమి ఉండదండి. అందుకనే మేము చెప్పడం జరుగుతుంది. అందుకని ప్రతి వాళ్ళు దీన్ని గుర్తించండి. ఎవరైనా కంపల్సరీగా వస్తారు, ప్రతి ఊరికి వస్తున్నారు. ఇలా ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళ దగ్గర అస్సలు ఇలాంటి వస్తువులు అయితే ఎవ్వరు కొనద్దండి. 7 వస్తువులు ఇచ్చారు, 7 వస్తువులు కలిసి 3500 తీసుకున్నారు. ఇవి తిప్పి తిప్పి కొడితే కనీసం 1500 కూడా చేయవండి. లేదు 2000 కూడా చేయడానికి డెలికేట్గా అన్నీ బాగలేవండి. అందుకని చెప్తున్నాను నేను. దయచేసి ఎవ్వరు మాత్రం ఇవి కొనద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరు కొనద్దండి.